సందీప్ సార్ నమస్తే. సొసైటీలో డాక్టర్స్ ఎంత ఇంపార్టెంటో అట్లనే ఆటోమొబైల్ ఇంజనీర్స్ కానీ మీ మెకానిక్స్ కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఇన్ఫాక్ట్ డాక్టర్స్ కంటే ఎక్కువ రోల్ మీరు ప్లే చేస్తారనేది నా ఒపీనియన్. మీరు అనేది కరెక్టే అండి, కానీ చాలా కొద్ది మంది మాత్రమే రియలైజ్ అవుతారు. చాలా మంది అంటే డాక్టర్స్ ఒక హ్యూమన్ లైఫ్కి ఉన్న ఇంపార్టెన్స్ మెకానికల్. సో అంటే మీ సెగ్మెంట్ అనేది అన్నోటీస్డ్గా వెళ్తుందని అంటారా? మై డాటర్స్, ఐ హ్యావ్ 3 daughters. ఓకే, వాళ్ళు స్కూల్కి వెళ్తారు. మా రెండో పాపని వాళ్ళ ఫ్రెండ్ ఒకళ్ళు అడిగారు అనమాట, వాట్స్ యువర్ ఫాదర్? My father is a mechanic. And okay, she could have told that my father is a businessman, or she could have told something else. Right. చిన్న పాప తనకు తెలిసి చెప్పింది. The other person who listens to that. వెహికల్ యూజర్ ఓనర్ జనరల్గా ఒక గ్యారేజ్ సర్వీస్ని చూస్ చేసినప్పుడు చేసే మేజర్ మిస్టేక్స్ ఏంటి? అంటే ఒకటి సార్, ఇప్పుడు ఫస్ట్ పర్సెప్షన్ ఏముంటుందంటే అందరికీ షోరూమ్. ఇలా తిరిగి ఫైనల్ ఎవరు తక్కువకి ఇస్తున్నాడో అక్కడికి వెళ్ళిపోతున్నారు. కానీ అక్కడ చాలాసార్లు దెబ్బతింటుంది కూడా అట్లాంటి చోటే నాకు అనిపిస్తుంది. దెబ్బతిన్నాక తెలుస్తుంది. ముందు మనం చెప్తే ఎవరికి అర్థం కాదు, దెబ్బతిన్నాక తెలుస్తుంది. మీరు చేసిన ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి? ఫ్రమ్ వేర్ యూ లెర్న్ సమ్? ట్రస్టింగ్ పీపుల్ అంటే కస్టమర్స్నా లేకపోతే వెండర్స్? కొంతమంది ఎంప్లాయీస్ నమ్మించి మోసం చేశారు, బట్ అగైన్ నమ్మకపోతే ఏది కాదు. అంటే మీరు కంఫర్టబుల్ అనుకుంటే చిన్న ఏదైనా చెప్పగలుగుతారా ప్రాపర్గా ఒక ఇన్సిడెంట్ ఏంటి? వెంకట్ అని చెప్పి ఒకడు ఉండేవాడు. మీ యూస్ కార్స్ ఇప్పిస్తున్నా అది ఇది అని చెప్పేసి వచ్చాడు. జస్ట్ నార్మల్గా ఇంటరాక్ట్ అయినాము. అట్లా కొంచెం క్లోజ్ అయ్యాడు. అన్న అని పిలిచి, వైఫ్ని వదిన అని చెప్పి పిలిచి, పార్ట్నర్షిప్లో చేసిన 2 సార్లు. ఐ స్టార్టెడ్ మై బిజినెస్ ఇన్ యూరోప్, started my business in Dubai, and we started a very big garage in 2019. New City, India's largest garage and South India's largest multi-brand workshop, 60,000 square feet workshop. అంటే వాట్ ఇన్స్పైర్ చేశారు అంత పెద్ద సెటప్? అంటే ఇండియా లెవెల్లో ఎవరు చేయని ఒక ఇనిషియేటివ్ తీసుకొని మీరు అంత గట్టితోనే అంత పెద్ద సెటప్ పెట్టారంటే వాట్ వాజ్ యువర్ స్ట్రెంత్ అండ్ వాట్ ఇన్స్పైర్ చేశారు? బట్ ఒక ఇండివిజువల్ బిజినెస్ మ్యాన్కి ఎవరు ముందుకు రారండి. ట్యాక్స్ కడితే తీసుకుంటారు గవర్నమెంట్, కానీ ఏమి ఇవ్వదు. సంపాదించిన రోజులు ట్యాక్స్ తీసుకుంటారు, మరి లాస్ వచ్చినప్పుడు ట్యాక్స్ ఇవ్వాలి కదా, గవర్నమెంట్ ఇస్తుందా? ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక టాప్ లేదన్న పోర్షన్ వాళ్ళు తీసుకున్న ట్రిపుల్ ప్రాపర్టీ అయింది అని అంటే మీ విజన్ అంత ఓవర్ హెడ్ థింకింగ్ ఉంది. అండ్ హౌ డూ యూ అంటే ఇప్పుడు ఒక 5 years బ్యాక్ పెట్టాల్సిన వర్క్షాప్ నేను అప్పుడే పెట్టాను. ఆనెస్ట్గా చెప్పండి ఒక మాట, మీరు పెట్టిన సెటప్ వాట్సాప్ అంటే ఒక బ్రాండ్ తీసుకుంది అనే హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, గర్వంగా ఫీల్ అవుతున్నారా, లేదా అక్కడ నుంచి కొన్ని రీజన్స్ కోల్డ్ వల్ల వాట్సాప్ రీజన్స్ బయటకు వచ్చేసినందుకు చిన్న రిగ్రెట్ ఫీల్ అయ్యింది? యూ మిస్ దట్? అఫ్ కోర్స్ అండి, అసలు ఇప్పటికీ నా బోర్డు అక్కడ అలాగే ఉంది. రివైవ్ వాటర్, సో హౌ ఇస్ ఇట్ గోయింగ్? ఏమేమి సర్వీసెస్ ఉంటాయి ఇక్కడ? 90% we do all premium cars, starting from Volkswagen to Land Rover వరకు we do. క్లియర్గా ఒక కస్టమర్ చేసే మిస్టేక్ లాగే ఉంటుంది. 4 ఫ్రెండ్స్ వెళ్తుంటారు, వాళ్ళ పెట్రోల్ బంక్ వెళ్ళి 3 పక్కన నుండి ఒకరికి చెప్తారు, అరే ఫ్యూల్ కొట్టించాను. వీడేం చేస్తే రేట్ తక్కువ ఉంది అది కొట్టంటాడు, అది డీజిల్ తక్కువ ఉందని పెట్రోల్ కార్లో డీజిల్ కొట్టేస్తారు వాళ్ళు. సో జనరల్గా కస్టమర్స్ కూడా తక్కువకి వస్తుందని ఏది పడితే అది వేసుకుంటుంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఎట్లా అయితే ఒక హాస్పిటల్ పెట్టడానికి ఒక ప్రాపర్ గవర్నమెంట్ షుడ్ టేక్ ఇనిషియేటివ్ అంటాను. అయితే ప్రీమియం కార్స్ ఉన్నాయి కదా సార్, దీనిలో పెయింట్ క్వాలిటీ అండ్ రెగ్యులర్ కార్స్లో పెయింట్ క్వాలిటీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా మంది ఏమంటారంటే అట్లనే అంటారు, కానీ మేము కూడా చేసేస్తాం, హీట్ బూత్లో చేసేస్తామని చెప్పి మధ్య అది ఒక టెక్నాలజీ చాలా మంది వాడుతున్నారు. దానిలో ఎంతవరకు రియాలిటీ ఉంటుంది సార్? ఒక కస్టమర్ జస్ట్ ఒక 2 days బ్యాక్ ఫోన్ చేశారండి, సార్ మీరు షాక్ అబ్జర్వర్స్ కానీ ఇవన్నీ సపరేట్ ఒక సెటప్ తీసుకొస్తున్నారు కదా, అవి ఏంటి సార్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇట్స్ ఐరన్ మ్యాన్ అండి. ఐరన్ మ్యాన్ అని చెప్పి ఆస్ట్రేలియన్ బ్రాండ్, ప్యూర్లీ నోన్ ఫర్ ఆఫ్ రోడింగ్ ప్రొడక్ట్స్ అనమాట. షోరూమ్ నుంచి వచ్చినవి వాళ్ళు కూడా అది ఆఫ్ రోడ్ వెహికల్ అనే చెప్తారు, 4x4 అని అంటారు, ఇదంతా ఉంటుంది కదా. మరి వాళ్ళు ఇచ్చే సస్పెన్షన్ ఇస్ ఇట్ నాట్ కంపాటబుల్ ఫర్ ఆఫ్ రోడింగ్ సార్? ఇట్స్ నాట్ సూటబుల్.
మర్సిడీస్ ఉంది అనుకోండి, అందులో స్పెసిఫిక్ గా వచ్చే పెయిన్ పాయింట్స్ ఏమైనా ఉంటాయా? మర్సిడీస్లో ఎక్కువ ఏం ఇష్యూస్ రావండి, బట్ ప్రీమియం కార్స్ అనగానే ఎక్స్పెన్సివ్, చాలా మెయింటెనెన్స్. అంటే కామన్ మ్యాన్ ఏమవుతుందంటే ఒక్కసారి షోరూమ్కి వెళ్తే 5 లక్షలు అవుతుందంట, 2 లక్షలు అవుతుందంట, 3 లక్షలు ఇందుకే అవుతుంది ఇప్పుడు చెప్పిన అవుతుందా సార్? నిజంగా జనరల్ సర్వీస్ కూడా అవుతుందా? బ్రాండ్స్ ఉన్నాయి, కొన్ని షోరూమ్స్ ఉన్నాయండి. ఐ డోంట్ వాంట్ టు టేక్ అవుట్ నేమ్స్, కానీ చాలా మంది కార్ అంతా మెయింటైన్ చేయడానికి చాలా ఖర్చు పెడతారు సార్. బట్ ఎంత బాగున్నా టైర్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకు వాళ్ళు చాలా పిసినర్లాగా బిహేవ్ చేసి నడుస్తుందిలే అని అంటారు. అవును, చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు హై స్పీడ్లో వెళ్తుంటారు కారు. సరే, ఇప్పుడు చెప్పండి, సందీప్ రెడ్డి గారు సడన్ గా సెలబ్రిటీ ఎందుకు అయిపోయింది? ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఎ సెలబ్రిటీ, ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై నాలెడ్జ్. కొంతమందికి ఈ హ్యాబిట్ ఉంటుంది కదా సార్, కొంచెం బాగా వింటేజ్ కార్స్, కొంచెం ఓల్డ్ కార్స్ అయినా అట్లా మెయింటైన్ చేసేటువంటి, అవి కూడా మీరు సర్వీస్ అవి చేస్తారా సార్, ప్రొవైడ్ చేస్తారా? ఆ కాన్సెప్టే అదండి. ఇప్పుడు రివైవ్ ఆటో కాన్సెప్టే అదనమాట. వీ రివైవ్ ఎవ్రీథింగ్. సో లాస్ట్ మాట సార్, వసంత్ మోటార్స్ అనే మాట, ఆ బ్రాండ్ కనపడగానే కామన్ మ్యాన్కి ఏం గుర్తు రావాలంటారు? వీ మేక్ లగ్జరీ అఫోర్డబుల్ అండి. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు హ్యావ్ ఎ లగ్జరీ కార్. నాట్ ఇన్ ఫ్యాక్ట్ లగ్జరీ, ఒక సేఫ్టీ అండ్ పర్ఫార్మెన్స్ ఉన్న కార్. సేఫ్టీ అండ్ పర్ఫార్మెన్స్ ఉన్న చోట లగ్జరీ ఆటోమేటిక్గా వస్తుంది.